నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. రాధిక. థ్యాంక్ యూ ప్రసన్న. మొత్తానికి అదే పరిస్థితి చూస్తే పాలెం బస్సు దుర్ఘటన జబార్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అయితే ఈ బస్సు యాజమాన్యానికి సంబంధించిన జబార్ ట్రావెల్స్ యాజమాన్యానికి సంబంధించిన వారితో పాటు 4 ఏజెంట్లను కూడా బెంగళూరులో సిఐడి అధికారులు పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ట్రావెల్స్ యజమాని ఒకరిని కూడా తమకు అప్పగించాలి అని చెప్పేసి ఇంతకు ముందే సిఐడి అధికారులు అనడంతో మరి ఇప్పటికీ కూడా అంటే అసలు ఎవరు నిందితులు, ఎవరు, ఏ విధంగా విచారణ కొనసాగుతుంది, అంటే వారికి న్యాయం జరుగుతుందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే ఇప్పటికైనా కనీసం వారి ట్రావెల్స్ కి సంబంధించిన వారిని అదుపులోకి తీసుకున్నారు సిఐడి అధికారులు. ఇక మరిన్ని వార్తలకు వెళ్దాం. పండుగలను అందరితో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు అంగవైకల్యం అడ్డు రానే రాదు అని రుజువు చేశారు స్వయం కృషి సంస్థ సభ్యులు. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారో ఒకే చోట చూపించారు. తమ ప్రతిభను చక్కగా కనబరుస్తూ వైకల్యం శరీరానికే కాని తమ మనసుకు కాదని చాటి చెప్పారు. ఇక్కడ వివిధ వేషధారణల్లో కనిపిస్తున్న వీరంతా మానసిక వికలాంగులు. వీరికి మేమున్నామంటూ వారి బాగోగులు చూస్తోంది స్వయం కృషి సంస్థ. అయితే వీరందరికీ పండుగల గురించి చెప్పడం కంటే వారికే వేషధారణ వేసి ఏ ప్రాంతాల్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారో కనపరిస్తే అది గుర్తుండిపోతుందని భావించారు. అందుకే ఇదిగో ఇలా గుజరాత్, పంజాబ్, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారో చూపించారు. దీంతో స్వయం కృషి సంస్థలో సంక్రాంతి సంబరాలు అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. నా పేరు మంజులా కళ్యాణ్ అండి. మేము ఇక్కడ ఈ స్వయం కృషి అనే సంస్థని ఈ మందబుద్ధి పిల్లల కోసం చేస్తున్నాము, నడుపుతున్నాము. అయితే వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్గా క్రియాత్మకంగా ఏదో అంటారు, నాకు తెలుగులో రాదు, అలాగ చెప్తే వాళ్ళు ఎక్కువగా నేర్చుకోగలరు అని మన దేశంలో ఈ సంక్రాంతి పండగని అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎలా జరుపుకుంటారు అనేది వాళ్ళకి తెలియజెప్పాలని అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ బట్టలు, వాళ్ళు వేసుకునే పద్ధతి, వాళ్ళ సాంప్రదాయం అన్ని డెపిక్ట్ చేశామన్నమాట. సో దట్ వీళ్ళకి కాస్త జ్ఞాపకం ఉండొచ్చు కదా, పుస్తకాల్లో చదివి అలా నేర్చుకోలేరు కనుక యాక్టివిటీ బేస్డ్గా వాళ్ళకి అది నేర్పిస్తున్నాం. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చేసేవి ఎప్పుడు చూస్తూనే ఉంటారండి. అలా కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సంక్రాంతి రోజు దాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చేశాము. ఇక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళది చేశాము, తమిళనాడు, గోవా, కర్ణాటక, పంజాబ్, దెన్ కేరళ, గుజరాత్ వాళ్ళది గాలిపటాలు ఎగరేస్తారు. మళ్ళీ కేరళ వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూస్తారు కదా, మకర సంక్రాంతి నక్షత్రం, అది చూపించాము. వాళ్ళు ఆ దీపం పెట్టుకొని దాని చుట్టూ పూలు అలంకరించి పూజ చేసుకున్నది. వెస్ట్ బెంగాల్ వాళ్ళు లక్ష్మీ పూజ చేస్తారు. గోవన్స్ హ్యాపీగా రంగులు చల్లుకుని హార్వెస్ట్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. అఫ్ కోర్స్ తమిళనాడు వాళ్ళు పొంగల్ చేసి హార్వెస్ట్, అసలు త్రూ అవుట్ చూస్తే ఇది హార్వెస్ట్ ఫెస్టివల్, బట్ దాన్ని వాళ్ళు ఏ రకంగా దాన్ని సెలబ్రేట్ చేస్తారన్నది ఒకేసారి ఒక వ్యూ అన్నమాట అందరి పిల్లలకి. మానసికంగా వికలాంగులే అయినప్పటికీ పండుగల గురించి ఎంతో నేర్పరితనంతో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు వీరంతా. గుజరాత్లో సంక్రాంతి పండుగను గాలిపటాలను ఎగురవేస్తూ జరుపుకుంటారని, గోవాలో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని సెలబ్రేట్ చేసుకుంటారని, కేరళ రాష్ట్రం వారు మకర నక్షత్రాన్ని చూసి పండుగను జరుపుకుంటారని, అలాగే పంజాబ్లో లోరిమంట వేసుకుని, కర్ణాటకలో వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం, బెంగాలులో మహాలక్ష్మిని పూజించడం ద్వారా వారి వారి రాష్ట్రాల్లో సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటారో చూపించారు. ఇక మన రాష్ట్రంలో చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసి సంక్రాంతిని మొదలుపెట్టే మన సంప్రదాయాన్ని కనబరిచారు. ఇలా వారితో పండుగను జరిపించడం చాలా సంతోషంగా ఉందని తమకు వచ్చిరాని మాటలతో చెబుతున్నారు వీరంతా. నేను హ్యాపీ సంక్రాంతి, ఇంకా భోగి, మేము భోగి గురించి చాలా నేర్చుకున్నాం. మేము పతాంగి కూడా వెలిగేస్తున్నాం. ఇంకా నేను గుజరాత్ నుంచి వచ్చాను, వచ్చినట్టు డ్రెస్ వేసుకున్నాను. ఇంకా మంచి 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 వాళ్ళు మంచి నచ్చింది. ఆడుకున్నారా బాగా? ఆడుకున్నామండి. బాగుందా? బాగుంది. హ్యాపీ సంక్రాంతి. బాగుంది మేడం. ఎట్లా ఏమేమి ఆడారు ఈ రోజు? మేమా పూలంకి నచ్చిందా? నచ్చింది.
బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఏం తిన్నావు? ఏమా అది బొంగలి. గొమ్మలి. నా పేరు అఖిల, నేను స్వయం కృషి నుంచి వస్తున్నా. ఇంకా నేను ఈరోజు సంక్రాంతి సంబరాలు బాగా జరిగింది. ఇంకా నేను కర్ణాటక స్టేట్ నుంచి వచ్చాను. ఇంకా నేను మంజు మేడం, తాయమ్మ, మేము ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేశాం. మొత్తానికి అందరికంటే తాము ఎందులోనూ తీసిపోమంటూ స్వయం కృషిలోని వికలాంగులు తెలియజేశారు. ఏది ఏమైనా ఒకే చోట 8 రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయాల్ని అద్భుతంగా ప్రదర్శించిన మానసిక వికలాంగులకు జెమినీ న్యూస్ తరపున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.